చిన్న పళ్ళెం తీసుకొని లైన్‌గా వేసిన, గిల్ల ఏది తిందామా? ఏది పెద్దగుందా? అని బాగా ఆలోచించి అందులో పెద్దగున్న దాన్ని ఒకటి అందుకున్నా. ఇగ తింటున్నా. అబ్బా! తింటుంటే ఇగ చికెన్‌కి దీనికి పోలికేముందబ్బా! దాన్నసలు పక్కకు పెట్టేయొచ్చు తెలుసా? అంత సూపర్‌గుంది. సింపుల్ ఐటెమ్స్‌తోని గదేనుల్లా ఆలుగడ్డ మనకు తక్కువ ధరకే ప్రతి ఇంట్లో ఎక్కువ నిలువుండేటియి గివే. ఉడకబెట్టిన, మిల్ మేకర్ ఉడకబెట్టిన, ఆలుగడ్డ పొట్టు తీసిన, దాన్ని దీన్ని మెత్తగా చేయితోనన్నా, ఒక గిన్నె తీసుకొని ఇంతంత పెరుగు, మెత్తగా చితికిచ్చిన ఆలుగడ్డలు, మిల్ మేకర్లు 2 కూడా పెరుగులేసిన ఉట్టి గిన్నెనే కింద అయితే ఏం మంట లేదు. ఇక దీంట్లో టేస్ట్‌కి సరిపడా ఇంతంత కారమేసి, సరిపడా ఉప్పేసి, ఇక ఖతం ఇక మైదా పిండి, గోధుమ పిండి, చపాతీ పిండి కదా విసుకుతుంటే ఎట్లుంటది అంటే మిల్ మేకర్ ఆలుగడ్డ మంచిగా కలవాలి కదా! దానికి కారప్పొడి మంచిగా పట్టుకోవాలి కదా! ఉప్పు అద్దాలి కదా! నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉండాలి కదా! అందుకోసమే. ఇక ఆఖరికి ఇంతంత మైదా పిండి తీసుకొని మంచిగా అలానే జల్లెడ పట్టి ఇక దాంతోని కూడా మంచిగా చపాతీ పిండి విసికినట్టు మంచిగా విసుకుతున్నా. సరేనా కాదులా ఏది లేతే బయటికి పోయి తినేటోళ్ళు జర గిసొంటి వీడియోలను చూసి ఇంట్లోనే మంచి ఆరోగ్యకరమైనవి చేసుకొని తినోళ్ళి. మనం చేస్తున్నాం కాబట్టి అన్నీ ఆరోగ్యకరమైనవే ఉంటాయి. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకు కూడా చేస్తుంటే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. తయారు చేసుకోవడం స్టార్ట్ చేయాలి. దానికంటే ముందు వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకుల్లి. అంతే నూనెలు ఏంపినామా ఇక పేర్చి ఇక నేను ఆగలేకపోతున్నా. ఎప్పుడెప్పుడు తిందామా అనిపించి పెద్ద ముక్క అందుకొని తింటూ ఉంటే మీరు కూడా అంటారు చికెన్ ఏ మూలకొత్తది ఇంట్లో ఆలుగడ్డ ఉన్నాక జబర్దస్త్గా.